గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మన ప్రేక్షకులు అడుగుతున్నట్లుగా భవిష్యత్తులో ద్వాదశ రాశుల వారికి అంటే మేషరాశి నుండి మీనరాశి వరకు ఒక్కొక్క రాశి వారికి భవిష్యత్తులో ప్రస్తుతం జరగకపోయినా భవిష్యత్తులో ఏ సమయం నుండి ఏ సమయం వరకు ఏలినాటి శని జరుగుతుంది, అష్టమ శని జరుగుతుంది, అర్ధాష్టమ శని జరుగుతుందో షార్ట్ గా సింపుల్ గా చెప్పే ప్రయత్నం చేస్తానండి. శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుత సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9573058625. ముందుగా మేషరాశి గురించి చెప్పుకున్నట్లయితే మేషరాశి వారికి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుంది. 2025 మార్చ్ 29వ తారీఖున మొదలైంది. ఏలినాటి శని అనేది దాదాపు 7.5 సంవత్సరాలు జరుగుతుంది. కాబట్టి వీరికి 2032 మే 30వ తారీఖుతో మేషరాశి వారికి ఏలినాటి శని నుండి విముక్తి లభిస్తుంది. అంటే శని మీ 12వ ఇంట్లోకి వస్తే ఏలినాటి శని మొదలైనట్టు. 2వ ఇంట్లో నుండి 3వ ఇంట్లోకి ఎప్పుడైతే మారతాడో ఏలినాటి శని నుండి విముక్తిని పొందుతారు. ఏలినాటి శనిలో 3 దశలు ఉంటాయండి. మొదటి దశ, 2వ దశ, 3వ దశ. శని 12వ ఇంట్లో ఉన్నంత కాలం మొదటి దశ అవుతుంది. మొదటి ఇంట్లో ఉన్నంత కాలం అంటే మేషరాశిలో ఉన్నంత కాలం ఏలినాటి శని యొక్క 2వ దశ అవుతుంది. ఈ సమయంలో శని ప్రభావం అనేది కాస్త తీవ్రంగా ఉంటుంది. శని ఎప్పుడైతే 2వ ఇంట్లోకి అడుగు పెడతాడో, ధనస్థానంలోకి అడుగు పెడతాడో దానిని ఏలినాటి శని యొక్క 2వ దశ, చివరి దశ అంటారు. కావున మేషరాశి వారికి 2025 మార్చ్ 29వ తారీఖు నుండి 2032 మే 30వ తారీఖు వరకు ఏలినాటి శని జరుగుతుంది. భవిష్యత్తులో వీరికి అష్టమ శని ఎప్పుడు అంటే దరిదాపుల్లో అయితే లేదండి. 2043 డిసెంబర్ 12వ తారీఖు నుండి 2046 డిసెంబర్ 7వ తారీఖు వరకు మేషరాశి వారికి అష్టమ శని జరుగుతుంది. ఇది దరిదాపుల్లో అయితే అష్టమ శని లేదు, కానీ మీరు డేట్స్ అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియోలో వివరిస్తున్నాను. అర్ధాష్టమ శని ఎప్పుడు జరుగుతుంది అంటే శని ఎప్పుడైతే మీ 4వ ఇంట్లోకి అడుగు పెడతాడో అంటే కర్కాటక రాశిలోకి అడుగు పెడతాడో దానిని అర్ధాష్టమ శని అంటారు. మీకు ఎప్పుడు మొదలవుతుంది అంటే 2034 జూలై 13వ తారీఖు నుండి 2036 ఆగస్ట్ 27వ తారీఖు వరకు మేషరాశిలో జన్మించిన వారికి అర్ధాష్టమ శని మొదలవుతుంది. ప్రస్తుతం వీరికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ అంశాలపైన ప్రభావం పడుతుంది, ఎటువంటి పరిహారాలను పాటించాలి, చేయవలసినటువంటి పనులేంటి, చేయకూడని పనులేంటో వివరిస్తూ సపరేట్ వీడియో చేశానండి. మీకు పూర్తి వివరాలు కావాల్సి ఉన్నట్లయితే ఆ వీడియోను వీక్షించండి. 2వ రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఏలినాటి శని ఎప్పుడు, భవిష్యత్తులో అష్టమ శని ఎప్పుడు, అర్ధాష్టమ శని ఎప్పుడో ఈ వీడియోలో వివరిస్తాను. వీరికి భవిష్యత్తులో 2030 ఏప్రిల్ 17 నుండి 2036 ఆగస్టు 27వ తారీఖు వరకు, వీరికి 2027 జూన్ 3వ తారీఖు నుండి ఏలినాటి శని మొదలవుతుంది. శని ఎప్పుడైతే మీ 12వ ఇంట్లోకి అడుగు పెడతాడో అంటే మేషరాశిలోకి అడుగు పెడతాడో మీకు ఏలినాటి శని మొదలవుతుంది అని సంకేతం. అప్పటి నుండి 2034 జూలై 12వ తారీఖు వరకు వృషభ రాశి వారికి ఏలినాటి శని జరుగుతుందండి. 2034తో వృషభ రాశి వారికి ఏలినాటి శని నుండి విముక్తి లభిస్తుంది. అయితే ఈ 7.5 సంవత్సరాలు ఫలితాలన్నీ ఒకేలాగా ఉంటాయా అంటే కాదండి. ఈ ఏలినాటి శనిలో 3 దశలు ఉంటాయి. మొదటి దశ, 2వ దశ, 3వ దశ. 2వ దశలో ఎక్కువగా ప్రభావం ఉంటుంది. మొదటి దశని రైజింగ్ ఫేజ్ అంటారు, 2వ దశని పీక్ ఫేజ్ అంటారు, 3వ దశని రికవరింగ్ ఫేజ్ అంటారండి. శని 12వ ఇంట్లో ఉంటే అది మొదటి దశ అవుతుంది. జన్మంలో అంటే వృషభ రాశిలో ఉంటే అది 2వ దశ అవుతుంది. కాబట్టి ప్రభావం అనేది కాస్త తీవ్రంగా ఉంటుంది. శని ఎప్పుడైతే 2వ ఇంట్లోకి అంటే ధనస్థానంలోకి అడుగు పెడతాడో దానిని 3వ దశ అంటారు. ధనస్థానంలో నుండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏలినాటి శని పూర్తయిపోయినట్లు. కాబట్టి వృషభ రాశి వారికి 2027 జూన్ 3 నుండి 2034 జూలై 12వ తారీఖు వరకు ఏలినాటి శని జరుగుతుందండి. భవిష్యత్తులో అష్టమ శని ఎప్పుడు అంటే ఈ దరిదాపుల్లో అయితే అష్టమ శని లేదండి. కాకపోతే ప్రేక్షకులు అడుగుతున్నారు కాబట్టి డేట్స్ నేను వివరిస్తున్నాను.
2046 డిసెంబర్ 8వ తారీఖు నుండి 2049 మే 30వ తారీఖు మధ్య కాలంలో వృషభ రాశి వారికి అష్టమ శని జరుగుతుంది. అర్ధాష్టమ శని ఎప్పుడు అంటే 2036 ఆగస్టు 28వ తారీఖు నుండి 2038 అక్టోబర్ 21వ తారీఖు వరకు వృషభ రాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఈ వీడియో చేస్తున్న సమయానికైతే వృషభ రాశి వారికి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఏమీ జరగట్లేదు. ప్రస్తుతం అయితే శని పీడ వృషభ రాశి వారికి లేదండి. మూడవ రాశి మిథున రాశి. మిథున రాశి వారికి భవిష్యత్తులో ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరుగుతాయో వివరిస్తాను. వీరికి ఏలినాటి శని 2030 నుండి మొదలవుతుందండి. ఈ దరిదాపుల్లో అయితే లేదు. కాకపోతే ప్రేక్షకులు భవిష్యత్తులో ఎప్పుడు జరుగుతుందో డేట్స్ చెప్పమంటున్నారు కాబట్టే చెప్తున్నాను. 2030 ఏప్రిల్ 17వ తారీఖు నుండి 2036 ఆగస్ట్ 27వ తారీఖు వరకు మిథున రాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది. దాదాపు 7.5 సంవత్సరాల పాటు జరుగుతుంది. అయితే ఈ 7.5 సంవత్సరాల పాటు ఒకేలాంటి ఫలితాలు ఉంటాయంటే కాదండి. 3 దశలుగా ఉంటుంది ఏలినాటి శని అనేది. శని 12వ ఇంట్లో ఉన్నంత కాలం, అంటే మీ 12వ ఇల్లు అయినటువంటి వృషభ రాశిలో ఉన్నంత కాలం ఏలినాటి శని యొక్క మొదటి దశ. ఈ సమయంలో పెద్దగా ప్రభావం తెలియదు, కాకపోతే ఆటంకాలు ఎదురవుతాయి. శని ఎప్పుడైతే మీ రాశిలోకి అడుగు పెడతాడో జన్మ శని అంటారు. దానిని ఏలినాటి శని యొక్క 2వ దశ అంటారు. ఆ సమయంలో మాత్రం ఆ 2.5 సంవత్సరాలు ప్రభావం అనేది కాస్త తీవ్రంగా ఉంటుంది. శని ఎప్పుడైతే 2వ ఇంట్లోకి అడుగు పెడతాడో ఏలినాటి శని యొక్క 2వ దశ అనేది జరుగుతుంది. కాబట్టి మిథున రాశి వారికి భవిష్యత్తులో 2030 ఏప్రిల్ 17వ తారీఖు నుండి 2036 ఆగస్టు 27వ తారీఖు వరకు ఏలినాటి శని జరుగుతుంది. మీకు అష్టమ శని ఎప్పుడు అంటే అసలు దరిదాపుల్లోనే లేదండి. 2049లో ఉంటుంది. 2049 మే 31వ తారీఖు నుండి 2052 ఫిబ్రవరి 24వ తారీఖు వరకు మిథున రాశి వారికి అష్టమ శని జరుగుతుంది. అర్ధాష్టమ శని 2038 అక్టోబర్ 22వ తారీఖు నుండి 2041 జనవరి 27వ తారీఖు వరకు మిథున రాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతుంది. కావున ఈ దరిదాపుల్లో మిథున రాశి వారికి అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని లేవు. మాకు ఎప్పుడు శని ప్రభావం ఉంటుంది అని మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు. తర్వాత రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి భవిష్యత్తులో ఏలినాటి శని ఎప్పుడు, అష్టమ శని ఎప్పుడు, అర్ధాష్టమ శని ఎప్పుడు ముగుస్తాయో కూడా డేట్ వైజ్గా వివరిస్తానండి. కర్కాటక రాశి వారికి దరిదాపుల్లో అయితే శని ప్రభావం అనేది లేదండి. కాకపోతే ప్రేక్షకులు మాకెప్పుడు జరుగుతుంది అని డేట్స్ చెప్పమంటున్నారు కాబట్టి ఈ వీడియోలో కేవలం డేట్స్ మెన్షన్ చేస్తాను. మీకు ఏలినాటి శని 2032లో మొదలవుతుంది. 2032 మే 31వ తారీఖు నుండి 2038 అక్టోబర్ 21వ తారీఖు వరకు, అంటే దాదాపు 7.5 సంవత్సరాల పాటు ఏలినాటి శని జరుగుతుంది. ఈ ఏలినాటి శనిలో మొత్తం ఒకేలాంటి ఫలితాలు ఉండవండి. మొదటి దశలో కాస్త తక్కువ ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అంటే పూర్తిగా శని యొక్క చెడు ప్రభావం అనేది మన పైన పడదు. మొదటి 2.5 సంవత్సరాలు అంటే శని మిథున రాశిలో ఉన్నంత కాలం. శని ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి అడుగు పెడతాడో, అంటే జన్మంలోకి అడుగు పెడతాడో, దానిని ఏలినాటి శని యొక్క 2వ దశ అంటారు. ఆ సమయంలో మాత్రం మన పైన ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ శని ఎప్పుడైతే ధనస్థానంలోకి అడుగు పెడతాడో, 2వ స్థానంలోకి అడుగు పెడతాడో, దానిని ఏలినాటి శని యొక్క చివరి దశ, 2వ దశ అంటారు. ఆ సమయాన్ని రికవరింగ్ ఫేజ్ అని కూడా అంటారండి. అంటే శని యొక్క ప్రభావం అనేది మెల్లిమెల్లిగా తగ్గుతుంది. అష్టమ శని విషయానికి వస్తే అసలు ఈ దరిదాపుల్లోనే మీకు అష్టమ శని లేదండి. కాబట్టి మీరు కంగారు పడవలసినటువంటి అవసరం లేదు మాకెప్పుడు శని ప్రభావం ఉంటుంది అని. 2052లో ఉంటుంది. 2052 ఫిబ్రవరి 25వ తారీఖు నుండి 2054 ఏప్రిల్ మాసం వరకు ఉంటుంది. అర్ధాష్టమ శని కూడా దరిదాపుల్లో లేదు. 2041 జనవరి 28వ తారీఖు నుండి 2043 డిసెంబర్ 11వ తారీఖు వరకు కర్కాటక రాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతుంది. కావున కర్కాటక రాశిలో జన్మించిన వారు ఈ ఏలినాటి శని గురించి, అష్టమ శని గురించి, అర్ధాష్టమ శని గురించి కంగారు పడవలసినటువంటి అవసరం లేదు. మీరు ఈ మధ్యనే అష్టమ శనిని పూర్తి చేసుకున్నారు కాబట్టి ఈ దరిదాపుల్లో శని యొక్క చెడు ప్రభావం అనేది ఉండదండి.
ఐదవ రాశి సింహరాశి. సింహరాశి వారికి భవిష్యత్తులో ఏలినాటి శని ఎప్పుడు, అష్టమ శని ఎప్పుడు, అర్ధాష్టమ శని ఎప్పుడు ముగుస్తుందో వివరిస్తాను. ప్రస్తుతం సింహరాశి వారికి అష్టమ శని జరుగుతుంది. అంటే శని మీ 8వ స్థానంలో ఉన్నాడు, అంటే మీనరాశిలో ఉన్నాడు. ఈ సమయంలో ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే ఆరోగ్యం విషయంలో ఆకస్మిక సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే శారీరక గాయాలు అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు ఎప్పుడు మొదలైంది అంటే 2025 మార్చ్ 29వ తారీఖున మొదలై ఎప్పుడు పూర్తవుతుంది అంటే 2027 జూన్ 3వ తారీఖుతో ఈ సింహరాశి వారికి అష్టమ శని నుండి విముక్తి కలుగుతుంది. ఈ సమయంలో ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి నియమాలను పాటించాలో, ఎలాంటి పరిహారాలను పాటించాలో నేను సపరేట్ వీడియో చేశానండి. పూర్తి వివరాలకు ఆ వీడియోని చూడండి. అలానే సింహరాశి వారికి భవిష్యత్తులో ఏలినాటి శని ఎప్పుడు మొదలవుతుంది అని చాలామంది అడుగుతున్నారు. దరిదాపుల్లో అయితే మీకు ఏలినాటి శని లేదండి, కానీ డేట్స్ మెన్షన్ చేయమంటున్నారు కాబట్టి 2034 నుండి మొదలవుతుంది. సింహరాశి వారికి 2034 జూలై 13వ తారీఖు నుండి ఏలినాటి శని మొదలై 2041 జనవరి 27వ తారీఖుతో ముగుస్తుంది. అయితే ఈ ఏలినాటి శని జరుగుతున్నటువంటి 7.5 సంవత్సరాల పాటు సింహరాశి వారి పైన శని ప్రభావం అనేది ఒకేలాగా ఉండదు. మొదటి దశలో కాస్త తక్కువగా ప్రభావం ఉంటుంది. అంటే శని కర్కాటక రాశిలో మీ 12వ ఇంట్లో వ్యయస్థానంలో ఉన్నంత కాలం పూర్తి ప్రభావం అయితే పడదు. కాకపోతే ఖర్చుల విషయంలో దెబ్బ కొడతాడు. ఆ మొదటి 2.5 సంవత్సరాలు ఖర్చుల విషయంలో సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. శని ఎప్పుడైతే మీ రాశిలోకి అడుగు పెడతాడో, అంటే జన్మంలోకి మీ రాశిలో ఉన్నంత కాలం దానిని ఏలినాటి శని యొక్క 2వ దశ అంటారు. ఆ సమయంలో శని ప్రభావం అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు మీ రాస్యాధిపతి అయినటువంటి సూర్యుడు, శని శత్రువులు, తండ్రి కొడుకులైనప్పటికీ కూడా శత్రుగ్రహాలుగా పరిగణిస్తారు. కావున 2వ దశలో ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. శని ఎప్పుడైతే 2వ స్థానంలోకి, అంటే ధనస్థానంలోకి అడుగు పెడతాడో దానిని ఏలినాటి శని యొక్క చివరి దశ అంటారు. దానిని రికవరింగ్ ఫేజ్ అని కూడా పిలుస్తారండి. క్రమక్రమంగా శని యొక్క ప్రభావం అనేది తగ్గుకుంటూ వెళ్తుంది. కావున ఈ దరిదాపుల్లో అయితే మీకు ఏలినాటి శని లేదండి, దాని గురించి కంగారు పడవలసినటువంటి అవసరం లేదు. అర్ధాష్టమ శని మీకు ఎప్పుడు మొదలవుతుంది అంటే 2043 డిసెంబర్ 12వ తారీఖున మొదలై 2046 డిసెంబర్ 7వ తారీఖుతో ముగుస్తుంది. ప్రస్తుతం సింహరాశి వారికి అష్టమ శని జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. కావున భవిష్యత్తులో వచ్చేటువంటి ఏలినాటి శని, అర్ధాష్టమ శని గురించి భయపడవలసినటువంటి అవసరం లేదు, దరిదాపుల్లో లేదండి. 6వ రాశి కన్యారాశి. కన్యారాశి వారికి భవిష్యత్తులో అష్టమ శని ఎప్పుడు, ఏలినాటి శని ఎప్పుడు, అర్ధాష్టమ శని ఎప్పుడో వివరిస్తాను. మీకు 2027 జూన్ 3వ తారీఖు నుండి అష్టమ శని మొదలవుతుంది. ఎప్పటితో పూర్తవుతుంది అంటే 2030 ఏప్రిల్ 16వ తారీఖుతో పూర్తవుతుంది. అష్టమ శని అంటే శని 8వ ఇంట్లోకి అడుగు పెట్టడం. దీనివల్ల ఏమవుతుంది అంటే ఆకస్మిక సంఘటనలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే ఆరోగ్యం విషయంలో ప్రభావం అనేది పడుతుందండి. ప్రస్తుతం కన్యారాశి వారికి కంటక శని జరుగుతుంది, కానీ ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అంత ప్రభావం అయితే ఉండదు. అలాగే భవిష్యత్తులో కన్యారాశి వారికి ఏలినాటి శని ఎప్పుడు ప్రారంభం అవుతుంది, డేట్స్ చెప్పమని అడుగుతున్నారండి. ఈ దరిదాపుల్లో అయితే మీకు ఏలినాటి శని జరగదు, 2036 సంవత్సరంలో జరుగుతుందండి. కాకపోతే డేట్స్ చెప్పమంటున్నారు కాబట్టి 2036 ఆగస్ట్ 28వ తారీఖున మొదలై 2043 డిసెంబర్ 11వ తారీఖుతో కన్యారాశి వారికి ఏలినాటి శని అనేది ముగుస్తుంది. అయితే ఈ 7.5 సంవత్సరాల పాటు శని ప్రభావం అనేది ఒకేలాగా ఉంటుందా అంటే కాదు. శని సింహరాశిలో ఉన్నంత కాలం, ఆ 2.5 సంవత్సరాల పాటు, అంటే వ్యయస్థానంలో ఉన్నంత కాలం మీతో ఎక్కువగా ఖర్చులు చేపిస్తాడండి. దానిని ఏలినాటి శని యొక్క మొదటి దశ అంటారు. ఎక్కువ ప్రభావం అనేది పడదు ఆ సమయంలో. శని ఎప్పుడైతే కన్యారాశిలోకి అడుగు పెడతాడో దానిని జన్మ శని అంటారు. ఏలినాటి శని యొక్క 2వ దశ అంటారు. ఆ సమయంలో మాత్రం శని ప్రభావం అనేది కాస్త తీవ్రంగా ఉంటుంది. మళ్ళీ శని ఎప్పుడైతే ధనస్థానంలోకి వెళ్తాడో దానిని ఏలినాటి శని యొక్క 2వ దశ అంటారు.
శని ప్రభావం మెల్లిమెల్లిగా తగ్గుతుంది. అందుకే దానిని ఆస్ట్రాలజీ ప్రకారం రికవరింగ్ ఫేజ్ అంటారండి. అయితే ఈ దరిదాపుల్లో అయితే మీకు ఏలినాటి శని లేదండి. దాని గురించి భయాందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. అర్ధాష్టమ శని అయితే ఇప్పట్లోనే లేదు. 2046 డిసెంబర్ 8వ తారీఖున మొదలై 2049 మే 30వ తారీఖుతో కన్యారాశి వారికి అర్ధాష్టమ శని పూర్తవుతుంది. ఈ దగ్గరలో మీకు ఉన్నది అష్టమ శని, అది కూడా 2027 మొదలవుతుంది. కాబట్టి కన్యారాశి వారు ప్రస్తుతం అష్టమ అర్ధాష్టమ ఏలినాటి శని గురించి కంగారు పడవలసినటువంటి అవసరం లేదు. 7వ రాశి తులారాశి. తులారాశి వారికి భవిష్యత్తులో ఏలినాటి శని ఎప్పుడు, అష్టమ శని ఎప్పుడు, అర్ధాష్టమ శని ఎప్పుడు అని చాలా మంది అడుగుతున్నారు. ఏ రోజున స్టార్ట్ అవుతుంది, ఏ రోజున ఎండ్ అవుతుందో క్లియర్గా వివరిస్తానండి. తులారాశి వారికి అయితే దరిదాపుల్లో శని ప్రభావం అనేది లేదు. అంటే ముఖ్యంగా ఈ 3 అష్టమ అర్ధాష్టమ ఏలినాటి శని లేవు. కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి 2030 ఏప్రిల్ 17వ తారీఖు నుండి 2032 మే 30వ తారీఖు వరకు తులారాశి వారికి అష్టమ శని జరుగుతుంది. అంటే శని 8వ స్థానంలో సంచరిస్తాడు. ఈ మధ్య సమయంలో ఎక్కువగా ఆరోగ్య సమస్యలు, ఆకస్మిక సంఘటనలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ దరిదాపుల్లో అయితే లేవండి. ఏలినాటి శని అయితే 2038 అక్టోబర్ 22వ తారీఖు నుండి 2046 డిసెంబర్ 7వ తారీఖు వరకు జరుగుతుంది ఏలినాటి శని అనేది. అయితే ఈ ఏలినాటి శనిలో 3 దశలు ఉంటాయి. మొదటి దశ, 2వ దశ, 3వ దశ. ఏలినాటి శని యొక్క మొదటి దశలో శని 12వ స్థానంలో ఉంటాడు, అంటే వ్యయస్థానంలో ఉంటాడు, హౌస్ ఆఫ్ ఎక్స్పెన్సెస్లో ఉంటాడు. కన్యా రాశిలో ఉన్నంత కాలం మీకు ఏలినాటి శని యొక్క మొదటి దశ అనేది జరుగుతుంది. ఈ సమయంలో శని యొక్క ప్రభావం అనేది ఖర్చుల పైన పడుతుంది, ఖర్చులు ఎక్కువగా అవుతాయి. శని ఎప్పుడైతే మీ రాశిలోకి అంటే తులారాశిలోకి అడుగు పెడతాడో దానిని ఏలినాటి శని యొక్క 2వ దశ అంటారు. ఈ సమయంలో తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే శని ప్రభావం అనేది తులారాశి జాతకుల పైన ఎక్కువగా పడుతుంది. శని ఎప్పుడైతే 2వ స్థానంలోకి అంటే ధనస్థానంలోకి అడుగు పెడతాడో అప్పటి నుండి ఏలినాటి శని యొక్క 3వ దశ అనేది జరుగుతుంది. ఈ సమయాన్ని రికవరింగ్ ఫేజ్ అంటారు ఆస్ట్రాలజీ ప్రకారం. అంటే శని యొక్క ప్రభావం అనేది క్రమక్రమంగా తగ్గుతుంది. ఏలినాటి శని నుండి రికవరీ అవ్వగలుగుతారు. అర్ధాష్టమ శని ఎప్పుడంటే 2049 మే 31వ తారీఖు నుండి 2052 ఫిబ్రవరి 24వ తారీఖు వరకు తులారాశి వారికి అర్ధాష్టమ శని అనేది జరుగుతుందండి. కాబట్టి తులారాశి వారు మాకు ఏలినాటి శని ఎప్పుడు, అష్టమ శని ఎప్పుడు, అర్ధాష్టమ శని ఎప్పుడు అని భయపడవలసినటువంటి అవసరం లేదు. ఈ దరిదాపుల్లో ఇవి మీకు జరగటం లేదు. తర్వాత రాశి వృశ్చిక రాశి. ఈ వీడియోలో వృశ్చిక రాశి వారికి ఏలినాటి శని ఎప్పుడు, అష్టమ శని ఎప్పుడు, అర్ధాష్టమ శని ఎప్పుడు డేట్స్ వైజ్గా వివరిస్తానండి. వృశ్చిక రాశి వారికి గతంలోనే అర్ధాష్టమ శని అయిపోయిందండి. 2023 జనవరి 17వ తారీఖు నుండి 2025 మార్చ్ 28వ తారీఖు వరకు వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని పూర్తయిపోయింది. 2023 జనవరి 17వ తారీఖు నుండి 2025 మార్చ్ 28వ తారీఖు వరకు వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని గతంలోనే పూర్తయిపోయింది. కాబట్టి భవిష్యత్తులో ఈ దరిదాపుల్లో మీకు శని ప్రభావం అనేది లేదు. అయితే చాలామంది ప్రేక్షకులు అష్టమ శని ఎప్పుడు, అర్ధాష్టమ శని ఎప్పుడు, శని ప్రభావం ఎప్పుడు ఉంటుంది అని డేట్స్ అడుగుతున్నారు. కాబట్టే డేట్స్ చెప్తున్నానండి ఈ వీడియోలో. వృశ్చిక రాశి వారికి భవిష్యత్తులో ఏలినాటి శని 2041లో మొదలవుతుంది. 2041 జనవరి 28 నుండి 2049 మే 30 వరకు జరుగుతుంది. ఈ సమయాన్ని ఏలినాటి శని సమయం అంటారు. అయితే ఈ 7.5 సంవత్సరాల పాటు దాదాపు 7.5 సంవత్సరాలు ఉంటుంది. ఈ సమయం మొత్తం ఒకేలాగా ఉండదు. సమయం అంతా ప్రతికూలంగా ఉండదండి. ఇందులో 3 ఫేజెస్ ఉంటాయి, 3 దశలు ఉంటాయి. మొదటి దశ, 2వ దశ, 3వ దశ. శని ఎప్పుడైతే 12వ స్థానంలో ఉంటాడో అంటే తులారాశిలో ఉంటాడో దానిని మొదటి దశ అంటారు, రైజింగ్ ఫేజ్ అంటారు. ఆ సమయంలో ప్రభావం అనేది ఎక్స్పెన్సెస్ పైన పడుతుంది, ఖర్చుల పైన పడుతుంది. ఎందుకంటే శని వ్యయస్థానంలో ఉంటాడు కాబట్టి. శని జన్మంలో ఉన్నంతకాలం, వృశ్చికంలో ఉన్నంతకాలం మీ పైన తీవ్రత అనేది పెరుగుతుంది. దానిని 2వ దశ అంటారు, పీక్ స్టేజ్ అంటారు. శని ఎప్పుడైతే ధనస్థానంలోకి అడుగు పెడతాడో దానిని రికవరింగ్ ఫేజ్ అంటారు. అంటే శని ప్రభావం నుండి కోలుకునే సమయం అన్నమాట.
అష్టమ శని ఎప్పుడు అంటే 2032లో మొదలవుతుంది. 2032 మే 31వ తారీఖు నుండి 2034 జూలై 12వ తారీఖు వరకు వృశ్చిక రాశి వారికి అష్టమ శని జరుగుతుంది. కాబట్టి ఈ దరిదాపుల్లో శని ప్రభావం అనేది వృశ్చిక రాశి వారిపైన తీవ్రంగా ఉండదు కాబట్టి మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు. శని తీవ్రంగా ఫలితాలను ఇచ్చేది ఈ 3 సమయాలలో: ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని. 9వ రాశి ధనుస్సు రాశి అండి. ధనుస్సు రాశి వారికి ఏలినాటి శని ఎప్పుడు, అష్టమ శని ఎప్పుడు, అర్ధాష్టమ శని ఎప్పుడు, ఏ సమయం నుండి ఏ సమయం వరకు ఉంటుంది అని కొంతమంది ప్రేక్షకులు అడుగుతున్నారు కాబట్టి డేట్స్ వివరిస్తానండి. ధనుస్సు రాశి వారికి ఏలినాటి శని గతంలోనే అయిపోయింది కాబట్టి దరిదాపుల్లో వీరికి ఏలినాటి శని లేదు. 2017 నుండి 2023 జనవరి 17వ తారీఖుతోనే ధనుసు రాశి వారికి ఏలినాటి శని అయిపోయింది. ప్రస్తుతం మీకు అర్ధాష్టమ శని జరుగుతుంది. 2025 మార్చ్ 29వ తారీఖు నుండి 2027 జూన్ 2వ తారీఖు వరకు శని మీ 4వ స్థానంలో సంచరిస్తాడు. దీనిని అర్ధాష్టమ శని అంటారు. కాబట్టి ఈ సమయంలో శని ప్రభావం అనేది మీకు మీ తల్లిగారికి మధ్య బాండింగ్ విషయంలో, తల్లిగారి ఆరోగ్యం విషయంలో, ఫ్యామిలీ పైన పడుతుంది. భవిష్యత్తులో అష్టమ శని ఎప్పుడు అంటే 2034లో ఉంటుందండి. ఈ దరిదాపుల్లో లేదు. 2034 జూలై 13వ తారీఖు నుండి 2036 ఆగస్ట్ 27వ తారీఖు వరకు ధనుస్సు రాశి వారికి అష్టమ శని జరుగుతుంది. అంటే శని మీ 8వ స్థానంలో సంచరిస్తాడు. ఆ సమయంలో ఆరోగ్యం విషయంలోనూ ఆకస్మిక సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి చిన్న చిన్న పరిహారాలు క్రమశిక్షణతో ఉండటం ముఖ్యమండి. ధనుసు రాశి వారికి ఈ సమయంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయో పూర్తిగా వివరిస్తూ నేను డీటెయిల్ వీడియో చేశాను. ఇంకా వివరాలు కావాల్సి ఉన్నట్లయితే ఆ వీడియోని వీక్షించండి. 10వ రాశి మకర రాశి. మకర రాశి వారికి భవిష్యత్తులో ఏలినాటి శని ఎప్పుడు, అష్టమ శని ఎప్పుడు, అర్ధాష్టమ శని ఎప్పుడు డేట్స్ వైజ్గా వివరిస్తానండి. మకర రాశి వారికి గతంలోనే ఏలినాటి శని అయిపోయింది కాబట్టి దరిదాపుల్లో అయితే మీకు ఏలినాటి శని ఉండదు. 2020 నుండి 2025 మార్చ్ 28వ తారీఖుతోనే మకర రాశి వారికి ఏలినాటి శని అనేది ముగిసిపోయింది. ఏలినాటి శని నుండి మీరు విముక్తిని పొందేశారు. కాబట్టి మీరు భవిష్యత్తులో వచ్చేటువంటి ఏలినాటి శని గురించి భయభ్రాంతులకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పుడో వస్తుంది. అర్ధాష్టమ శని ఎప్పుడు అంటే 2027 జూన్ 3వ తారీఖు నుండి 2030 ఏప్రిల్ 16వ తారీఖు వరకు మకర రాశి జాతకులకు అర్ధాష్టమ శని జరుగుతుంది. ఈ సమయంలో ఏమవుతుంది అంటే ఎక్కువగా ప్రభావం దేనిపైన పడుతుంది అంటే అర్ధాష్టమ శని అంటే శని 4వ స్థానంలో ఉండటం అండి. 4వ స్థానం జ్యోతిష శాస్త్రం ప్రకారం మాతృస్థానం అంటారు. మీకు మీ తల్లిగారికి మధ్య బాండింగ్ పైన పడుతుంది. తల్లిగారి ఆరోగ్యం పైన ప్రభావం పడుతుంది. ఫ్యామిలీ విషయంలో చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అంతే. అష్టమ శని ఎప్పుడు అంటే ఇప్పుడు కాదండి, ఎప్పుడో అది 2036లో మొదలవుతుంది. 2036 ఆగస్ట్ 28వ తారీఖు నుండి 2038 అక్టోబర్ 21వ తారీఖు వరకు మకర రాశి వారికి అష్టమ శని జరుగుతుంది. కావున ఈ సంవత్సరంలో అయితే మకర రాశి వారికి శని ప్రభావం అయితే లేదు. మీరు భయభ్రాంతులకు గురి కావాల్సినటువంటి అవసరమే లేదు. 11వ రాశి కుంభరాశి. కుంభరాశి వారికి భవిష్యత్తులో అష్టమ శని ఎప్పుడు, అర్ధాష్టమ శని ఎప్పుడు, ఏలినాటి శని ఎప్పుడు, ఏ సమయం నుండి ఏ సమయం వరకు ఉంటుంది అని డేట్స్ వైజ్గా అడుగుతున్నారు. ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఎప్పుడు ముగుస్తుంది అని అడుగుతున్నారు. ఈ వీడియోలో నేను క్లారిటీని ఇస్తానండి. ప్రస్తుతం కుంభరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది. 2023 జనవరి 17 నుండి మొదలైంది. ఎప్పుడు పూర్తవుతుంది అంటే 2027 జూన్ 2వ తారీఖుతో కుంభరాశి వారికి ఏలినాటి శని నుండి విముక్తి అనేది కలుగుతుంది. ప్రస్తుతం మీకు జరుగుతున్నది ఏలినాటి శని యొక్క 2వ దశ, ఏలినాటి శని యొక్క 3వ దశ అండి. అంటే దీనిని రికవరింగ్ ఫేజ్ అంటారు. 2025 మార్చ్ 29వ తారీఖు వరకు కుంభరాశి వారికి ఏలినాటి శని యొక్క 2వ దశ అనేది జరిగింది. అదే కష్టతరమైనటువంటి దశ, అంటే శని కుంభరాశిలో ఉండటం.
ఆ సమయాన్ని పూర్తి చేసేసుకున్నారు. ప్రస్తుతం మీకు జరిగేది 3వ దశ మాత్రమే. దీనిని రికవరింగ్ ఫేజ్ అని ఎందుకు అంటారు అంటే శని ప్రభావం నుండి మెల్లిమెల్లిగా బయటపడతారు. కావున ఈ సమయంలో క్రమశిక్షణ అనేది ముఖ్యమండి. ఊరికే శని ఏమి ఇబ్బంది పెట్టడం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయాలపైన ప్రభావం పడుతుంది, ఎలాంటి పరిహారాలను పాటించాలి అని క్లియర్గా వివరిస్తూ ఒక వీడియో చేశాను. డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఆ వీడియోని వీక్షించండి. భవిష్యత్తులో అర్ధాష్టమ శని ఎప్పుడు మొదలవుతుంది అని కొంతమంది అడుగుతున్నారు. 2030లో మొదలవుతుందండి, దరిదాపుల్లో అయితే లేదు. 2030 ఏప్రిల్ 17వ తారీఖు నుండి 2032 మే 30వ తారీఖు వరకు కుంభరాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతుంది. అంటే శని మీ 4వ స్థానంలో సంచరిస్తాడు. అష్టమ శని ఎప్పుడు అంటే 2038 అక్టోబర్ 22వ తారీఖు నుండి 2041 జనవరి 27వ తారీఖు వరకు కుంభరాశి వారికి అష్టమ శని జరుగుతుంది. అంటే శని 8వ స్థానంలో సంచరిస్తాడు. 2027తో అయితే మీకు ఏలినాటి శని అయిపోతుంది కాబట్టి చాలా కాలం గ్యాప్ ఉంటుందండి. శని ప్రభావం అనేది దరిదాపుల్లో ఉండదు. చిట్ట చివరి రాశి అయినటువంటి మీనరాశి వారిపైన శని ప్రభావం ఎప్పుడు ఉంటుంది, ఏలినాటి శని ఎప్పుడు, అష్టమ శని ఎప్పుడు, అర్ధాష్టమ శని ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుందో డేట్ వైజ్గా వివరిస్తానండి. ప్రస్తుతం మీనరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది. 2025 మార్చ్ 29వ తారీఖు నుండి మొదలైంది. ఎప్పుడు ముగుస్తుంది అంటే 2030 ఏప్రిల్ 16వ తారీఖు వరకు మీకు ఏలినాటి శని కొనసాగుతుంది. 2030తో ఏలినాటి శని నుండి మీనరాశి వారికి విముక్తి అనేది లభిస్తుంది. అయితే ఈ 7.5 సంవత్సరాలు మీనరాశి వారిపైన ఒకే ప్రభావం ఉంటుందా అంటే కాదండి. ఈ ఏలినాటి శనిలో 3 దశలు ఉంటాయి. మొదటి దశ, 2వ దశ, 3వ దశ. శని 12వ స్థానంలో సంచరిస్తున్నంత కాలం మొదటి దశ అంటారు, అంటే రైజింగ్ ఫేజ్ అంటారు. ఈ సమయంలో దేనిపైన ప్రభావం పడుతుంది అంటే శని వ్యయస్థానంలో ఉంటాడు, అంటే హౌస్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, హౌస్ ఆఫ్ లాసెస్ అంటారు. ఖర్చుల విషయంలో ప్రభావం పడుతుంది. ధనం వచ్చే విషయంలో కాదు, ధనం పోయే విషయంలో శని యొక్క ప్రభావం అనేది పడుతుంది. కాబట్టి 2027 జూన్ 2వ తారీఖు వరకు మీనరాశి వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ తర్వాత నుండి ఏలినాటి శని యొక్క 2వ దశ అనేది మొదలవుతుంది. అంటే శని మీ రాశిలోకే వస్తాడు, మీ జన్మంలోకే వస్తాడు. ఆ సమయంలో మాత్రం శని ప్రభావం కొద్దిగా తీవ్రంగా ఉంటుంది. అప్పుడు మీ మానసిక ఆరోగ్యం పైన ప్రభావం పడుతుంది. పనులు నిదానంగా అవటం కానీ, అవాంతరాలు, ఆటంకాలు ఎదురుకావటం కానీ జరుగుతుంది. ఆ తర్వాత నుండి 3వ దశ అనేది మొదలవుతుంది. అంటే శని ధనస్థానంలోకి అడుగు పెడతాడు. ఆ సమయంలో మాట విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మాట తీరు ఎదుటివారికి కఠినంగా అనిపిస్తుంది. మీ మాట వల్ల చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీనరాశి వారికి 2030 ఏప్రిల్ 16వ తారీఖుతో ఏలినాటి శని పూర్తిగా ముగుస్తుంది. అలా అని శని ఏమి చెడ్డగ్రహం అయితే కాదండి, ఊరికే ఏమీ ఇబ్బంది పెట్టడు. మీ కర్మ ఫలితాలను మీరు అనుభవించేలాగా చేస్తాడు. అలాగే క్రమశిక్షణను నేర్పిస్తాడు. ఎలా నిదానంగా ఉండాలో నేర్పిస్తాడు. ఎవరితో ఎలా మసులుకోవాలో నేర్పిస్తాడు. ఎవరితో ఎలా ఉండాలో నేర్పిస్తాడు. ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్పిస్తాడు. అసలు మీకు తెలిసిన వారు ఎలాంటి వాళ్ళో నేర్పిస్తాడు. అంటే ఒక గురువులాగా, ఒక ఉపాధ్యాయుడిలాగా కొద్దిగా కఠినంగా జీవిత పాఠాలను నేర్పిస్తాడు. అంతే తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు. భవిష్యత్తులో మళ్ళీ అర్ధాష్టమ శని ఎప్పుడు మొదలవుతుంది అంటే దరిదాపుల్లో అయితే కాదండి. వీరికి అర్ధాష్టమ శని 2032లో మొదలవుతుందండి. 2032 మే 31వ తారీఖు నుండి 2034 జూలై 12వ తారీఖు వరకు మీనరాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతుంది. ఈ దరిదాపుల్లో అయితే కాదు. అష్టమ శని ఎప్పటి నుండి అంటే శని మీ 8వ స్థానంలో ఎప్పుడైతే సంచరిస్తాడో దానిని అష్టమ శని అంటారు. ఈ సమయంలో ఆకస్మిక సంఘటనలు చోటు చేసుకోవటం కానీ, ఆరోగ్యం పైన ప్రభావం పడటం కానీ జరుగుతుంది. మీకు 2041లో మొదలవుతుంది. 2041 జనవరి 28 నుండి 2043 డిసెంబర్ 11వ తారీఖు వరకు మీనరాశి వారికి అష్టమ శని జరుగుతుంది. కాబట్టి దరిదాపుల్లో అయితే లేదు. ప్రస్తుతం మీకు జరుగుతున్నటువంటి ఏలినాటి శని విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేను సపరేట్ వీడియో చేశానండి. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఆ వీడియోని వీక్షించండి.